ఏపీ శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ సభ్యులు పోటాపోటీగా నిరసన తెలిపారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిని చైర్మన్ తిరస్కరించారు. దీంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. వైసీపీకి పోటీగా టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ వెల్లోకి వైసీపీ ఎమ్మెల్సీలు దూసుకెళ్లారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. పోటాపోటీ నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. కాగా నేడు బనకచెర్ల ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. సభలో ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. On Monday, the 22nd day of September 2025. 3175 మంది అప్లై చేస్తే 2326 మంది వాయిదా తీర్మానం తిరస్కరించబడింది. 249 మంది అక్కడ గ్యాప్ ఉంది. ఎంపీఎల్కి వచ్చగల 154 మందికి 132 మంది నియమించాం, అంటే 22 మంది. టోటల్గా 872 మంది గ్యాప్ ఉంది. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష. అది మీరు అన్నట్టు గతంలో 26/7/2023లో జియో వచ్చింది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే 8th పాయింట్లో డిసీజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ టు సకమ్ టు కోవిడ్, అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు 1 టైం మెజర్ కింద అంటే ఒకే ఒకసారి చేయగలుగుతాం. అంటే కోవిడ్ కోసం ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పుడు అదొకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము.